అయినాడు వాళ్ళ నియతగా మేము వెళ్ళిపోతున్నాం అని 17,000 కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ సీటు మీద కూర్చుంటే ఖజానాలో కూర్చుంటే ఆ కుండలలో ఏమీ లేదు, బోకేలే ఉన్నది తప్ప ఏమీ లేదు. 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయి అవతల పడ్డారు. అయినా కూడా తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల సందర్భంగా ఏ మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం ఒక్కటొక్కటిగా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి డొమెస్టిక్ లో ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తా ఉన్న ఇందిరమ్మ ఇండ్లు. ఒక్క ఇంటికి 5 లక్షలు. మీరు కట్టించింది ఏంటిది? ఏమన్నా మీకు సిగ్గు శరము ఏమైనా ఉంటే నా నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు కట్టించిన ఇండ్లు కుప్పగూలిపోయి ఆగమాగమైన చూడిపోరు. మీరు కట్టించింది ఏంటిది? మీ ప్రేట్ ఏంటిది? బొందలగడ శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు. మీరు వచ్చినాకనే తెలంగాణ వచ్చినట్టు, మీరు వచ్చినాకనే తెలంగాణ భాష నేర్చినట్టు, మీరు వచ్చినాకనే పుట్టుకలు జరుగుతున్నట్టు, మీరు వచ్చినాకనే సాగు జరుగుతున్నట్టు, మీరు గట్టిపోతే ఎవడు బతకనట్టు. కనుక మీరు పగటి కలడుగా అన్నారు. 2023 కూడా మేమే రాజ్యం వస్తాం, దోసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నారు మీరు. కానీ తెలంగాణ ప్రజానికం నైజామునే ఫైజాం కూడా మీకు తరిమిన తెలంగాణ నువ్వెంత నీ పీకుడెంత అనుకున్నారు ప్రజానికం. అందుకోసమనే ఓటు రూపంలో తూటాను మేలిస్తే సక్కబోయి ఇంట్లో కూర్చున్నారు. తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి పరిచయం లేదు. వాళ్ళు చల్లగున్నారు. ఇప్పుడు మంచి రాజ్యం వచ్చింది, డెమోక్రసీ వచ్చింది. ఈ డెమోక్రసీలో మేము మాట్లాడే హక్కు దొరికింది, మాకు నాయకుడి దగ్గర పోయే స్వేచ్ఛ దొరికింది అంటున్నారు. కానీ మీ దగ్గర మీరున్నప్పుడు ఎవరి దగ్గర రానిచ్చారు? మీరు ఎవరి దగ్గర రానిచ్చారు? గుంపులుగా ఏర్పడి, గుండాలుగా ఏర్పడి మొత్తం సర్వనాశనం చేశారు. అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని ప్రజలు సంకల్పించారు. నవంబర్ 30 తారీఖు నాడు గుర్తులు గుంచితే డిసెంబర్ 3 తారీఖు నాడు పరారైపోయారు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్, నేను చెప్తున్నా నీకు, నేను ఇంకా ప్రజలు నాయకునే గుర్తిస్తలే. నిన్ను నాయకునే గుర్తిస్తారు ప్రజలు. ఇంకా మీ నాన్నను కేసీఆర్ గుర్తించారు. నువ్వు ఒక మాట, నీ తోడబుట్టే చెల్లెళ్ళు లిక్కర్ దందా పెట్టి పాపం ఈడ సరిపోదన్నాడు, పోయి ఢిల్లీలో వ్యాపారం చేసేలే నీకు దండం పెడతానే పోతిరి. పోయి ఆ పిల్లపోయి ఎక్కడ ఆ లిక్కర్ దందరా ఇరికితే ఎక్కడ పోయింది? ఆ తిహార్ జైల్లో ఉంటే కూడా అదొక పెద్ద గ్రేట్ అనుకుంటారు వీళ్ళు. తిహార్ జైల్లో ఎవరుంటారు? మళ్ళీ ఎంక్వైరీ అయితే మళ్ళీ పోయి మీరుండేది కానీ. అందుకోసమనే లిక్కర్ దందలో ఉన్నారు, భూమాఫియాలో ఉన్నారు. నిజంగా ఐటీ కంపెనీలలో నీకు ఎక్కడెక్కడ షేర్ ఉందో చెప్పు కేటీఆర్. నీకు నీతి నిజాయితీ ఉంటే, తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కుంటే ఎక్కడెక్కడదో చెప్పండి. నువ్వు ఢిల్లీకో, నువ్వు హైదరాబాద్కు, అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చాడు, నీ ఆస్తి ఎంత ఇవ్వాలి? నీ ఆస్తి ఎంత చెప్పు. నీ చెల్లె ఆస్తి ఎంత? నీ ఆస్తి ఎంత చెప్పు. నీ బావ ఆస్తి ఎంత? చెట్లప్పుకున్న సంతోషరావు ఆస్తి ఎంత? ఒక్కరొక్కరు ఆస్తి తీయండి. ఆ 8 లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. రాష్ట్ర ఖజానెంత? మీకు మిలిగిందెంత? అందుకోసం నిలబడిన తెలంగాణ ప్రజానికాన్ని దోచుకొని 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిపోతే ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, ఇలా రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిటారుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూ, రాష్ట్ర అభివృద్ధిని ముందు వరుసలో నిలబెడుతూ ఈ విధమైన సంక్షేమ విధానాన్ని
కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని నడుపుతారు. వారి మంత్రివర్గం ఇవాళ నీ పార్టీ గిద్దత పార్టీ గోల్కేంత పార్టీ. ఇది 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి మెలిసి ఉండే పార్టీ. నీళ్ళలా రాయిస్తే అలలు వస్తాయి, అలలు కూడా మళ్ళీ బాయిలే ఉంటాయి, ఎక్కడ ఎగిరిపడాయి. కానీ మీ పంచాయతీలు ఎక్కడి? మీ చెల్లెని బయటికి పంపిరు చెప్పు నాకు. ఆ పిల్ల ఏం నేరం చేసిందని పంపిరు? ఇవాళ జాగృతి అని పేరు పెట్టుకొని నిన్న దాకా వాళ్ళు అయ్యే ఫోటో వేసుకుంటే ఇవాళ కేసీఆర్ ఫోటో కూడా లేకుండా ప్రచారం చేస్తుంది. ఆ జాగృతి దాని మీద కేసీఆర్ ఫోటో వేయలే. నీకు రాజకీయాల కోసం, మీ పదవుల కోసం తండ్రిని వదులుకుంటారు, చెల్లిని వదులుకుంటారు, సంసారాన్ని వదులుకుంటారు. ఇలా కవిత కూడా వాళ్ళ కొడుకును బీసీలో కానీ కవిత కూడా కొడుకుతో జడబడిచింది. తన విచిత్రం అనిపించింది. ఇది ఎక్కడి కథలు నాయన అని. అందుకోసమనే మీ కుటుంబం ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందో ఆనాడే మిమ్మల్ని గంటి వేయబడ్డది. వేలాది మంది నిర్మించుకున్న తెలంగాణ ఉద్యమం, దాని వెనకాల అమరులైన వాళ్ళ శవాల మీద పేర్లు ఎరక తిన్నారు మీరు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణానికి ఇవాళ 2023లో కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ రుణం తీర్చుకోవాలంటే మనమే కొద్దిగా అటు చేసినాం. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కొట్టేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాపాలనలో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచి నిటారుగా నిలబడ్డది. మేమే తీసినాము ఏంటిది మీరు చేసింది? ఏం చేసింది చెప్పు? ఎక్కడ చేయలే, అందుకున్న కాడ దోసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రజలకు అల్లకూలం అవుతున్నారు. ఎవరు సంతోషం లేదు, దుఃఖం ఉంది మీకే, ఎవరికి లేదు. ఈవెన్ మీ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా